నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారంగా జీతాలండి. సీఎంతో భేటీ త్వరలో గుడ్ న్యూస్. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై తాజా అప్డేట్ అండి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పీఆర్సీ అమలుపై ప్రధాన సమస్యలపై తాజా చర్చలు మరియు పరిష్కాలు పరిష్కారాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పలువురు ఉద్యోగ సంఘ నేతలు, ప్రతినిధులు కలవడం ద్వారా ఈ అంశాలపై నూతన మార్గదర్శకాలైతే రూపొందించడం జరిగింది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. 12వ పీఆర్సీ అమలు. ప్రస్తుతం ఉద్యోగులు 12వ పీఆర్సీ అమలుకు సంబంధించిన నిర్ణయాల కోసమే ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మనకు 12వ పీఆర్సీ జూలై 2023 నుంచి అమలవ్వాల్సింది. దాదాపుగా 18 నెలలు పూర్తయిపోయిన నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్లంతా కూడా 12వ పీఆర్సీ అమలుకు సంబంధించిన నిర్ణయాల కోసమే ఎదురుచూస్తున్నారు. 12వ పీఆర్సీ అమలులో జాప్యం వల్ల ఉద్యోగులు గత 17 నెలలుగా ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. పీఆర్సీ ప్రకారంగా జీతాలను తక్షణమే ప్రకటించేందుకు 30% మధ్యంతర భృతిని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. సుదీర్ఘ సమయంగా ఉన్న ఈ జాప్యాన్ని అధిగమించి జీతాలు చెల్లించే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం సైతం దృష్టి పెట్టింది. 11వ పీఆర్సీ ప్రకారంగా పెండింగ్ జీతాలు. ఇప్పటికే 2022లో ప్రకటించిన 11వ పీఆర్సీ ప్రకారం కొంతమంది ఉద్యోగుల జీతాలు ఇంకా అందకుండా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం గురుకులాల్లో గిరిజన సంక్షేమ టీచర్లు, లెక్చరర్లు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఈ జాప్యానికి గురయ్యారు. కె. రామకృష్ణ గారు, సీబీఐ రాష్ట్ర కార్యదర్శి ఈ విషయాన్ని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి 2022 పీఆర్సీ ప్రకారంగా జీతాలు చెల్లించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. గిరిజన సంక్షేమ గురుకులాల ఉద్యోగుల సమస్యలు కూడా ఉన్నాయండి. అవేంటో చూద్దాం. గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైన సమస్యలు ముఖ్యంగా చర్చకు వచ్చాయి. ఔట్‌సోర్సింగ్ టీచర్లు 2008లో గెస్ట్ టీచర్లుగా నియమించబడిన ఈ టీచర్లు ప్రస్తుతం తక్కువ జీతాలతో గిరిజన విద్యార్థుల కోసం పనిచేస్తున్నారు. 2017లో వీరిని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా మార్చి జీతాలను పెంచకపోవడం వల్ల ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టు టీచర్లుగా మార్పు. 1658 మంది ఔట్‌సోర్సింగ్ టీచర్లను ఒప్పంద విధానంలోకి మార్చి 2022 పీఆర్సీ ప్రకారంగా జీతాలు చెల్లించాలి అనే అభ్యర్థన ప్రధానంగా ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు. 2016లో గిరిజన హాస్టల్స్‌ను రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చడం జరిగినప్పటికీ టీచర్ల సిద్ధమైన నియామకాలపై చర్యలు తీసుకోలేదని లేఖలో ప్రస్తావించారు. ఆర్థిక ఒత్తిడి మరియు పరిష్కార మార్గాలు. ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఒత్తిడిని అధిగమించి ప్రాధాన్యత క్రమం ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటోంది. జీతభత్యాల పెండింగ్ జీతాలను దశల వారీగా చెల్లించేందుకు షెడ్యూల్ రూపొందించడం జరిగిందండి. సో, మరికి ఈ ఇయర్‌లో ఇంత అని చెప్పి షెడ్యూల్ అయితే ఉందన్నమాట. షెడ్యూల్ రూపొందించారు. ఇంకా ప్రకటన అయితే జరగాల్సి ఉంది. సాంకేతికత వినియోగం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జీతాల చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రయత్నిస్తుందన్నమాట ప్రభుత్వము. ఎందుకంటే మనకు నిఫ్ట్ ప్రాబ్లము. సో, ఎవ్రీ మంత్ ఒకటో తేదీన మనం చూస్తున్నాం నిఫ్ట్ ప్రాబ్లమ్ అంటారు. ఒకసారి సర్వర్ డౌన్ అంటారు. ఒకసారి సీఎఫ్ఎంఎస్ పోయిందంటారు. ఒకసారి వెబ్‌సైట్ లేదంటారు. ఇవన్నీ కూడా మనకు సాంకేతిక లోపాలు. సో, మరి వీటిని సమర్థవంతంగా నిర్వహించగలిగితే జీతాల చెల్లింపుల ప్రక్రియ వేగవంతం చేయవచ్చనమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకటో తేదీ జమ కావాల్సిన జీతాలు, పెన్షన్‌లు మనకు 4, 5 తేదీల వరకు కూడా జమ కావటం లేదు కాబట్టి. సో, ఇది ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. తదుపరి చర్యలండి. పీఆర్సీ అమలు. 12వ పీఆర్సీ, 11వ పీఆర్సీ ప్రకారంగా ఉద్యోగుల జీతాలను సమయానుసారంగా చెల్లించే విధానం. గిరిజన గురుకులాల్లో ఉద్యోగుల ఒప్పంద విధానంలోకి మార్చడం. పెండింగ్ జీతాలు, డీఏ బకాయిలు మరియు ఇతర లాభాల చెల్లింపుల షెడ్యూల్ ప్రకటించడం.
ముఖ్యంగా ప్రభుత్వం పీఆర్సీ అమలు విషయంలో తగు చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి సదా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ విధులపై కట్టుబడి ఉండాలని, త్వరలోనే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం బలమైన నిర్ణయాలు తీసుకుంటుందని తెలియజేశారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.